తహసీల్దార్ మండలం అంటే ఒక ప్రజాసేవ చేసేవనివి నువ్వు వాళ్ళకి డబ్బులు కమ్ముడు పోయి వాళ్ళని 24 గంటలు నీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని 30 మంది ఎంఆర్లు మారినా ఈ చేయలేకి ఎవరే కానీ రాకుండా 29 సర్వే నెంబర్ 10 లెటర్ కానీ మొత్తం 6 లెటర్లు కానీ ఎన్ని లెటర్లు ఉన్నా రాకుండా అందరూ ఈరోజు మీరొక్కరూ దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ మాటలు విని ఇంత ఇలా నిధి చేస్తానవే తహసీల్దార్ గారికి న్యాయమేనా? కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా? జేసీ మేడం తప్పు లేదు నాకు తెలిసి ఆమెకు ఏం చెప్పినారో అబద్ధాలు చెప్పినట్టున్నారు జేసీ మేడం గారికి. తక్షణమే ఆమె కూడా చర్యలు తీసుకోవాలా. ఈ అంగడి సుబ్బమ్మ ఏమన్నా అయితే కారణము రెవెన్యూ తహసీల్దార్ గారు ఇలా వెనకున్న ముఠ మొత్తం పేర్లతో సాధిస్తాము. కాబట్టి ఈ ధ్వంసం చేసిన దానికి వంకపురం పోకంటే 30 ఎకరాలు ఉంది, అందరి దగ్గర కొట్టేయండి. ఈ మొక్కదే ఎందుకు కొట్టేసినావు? ఆ వంక కొండ చూడండి, ఆ కొండ వీడియో తీసుకోండి. ఆ కొండ ఎవరి కోసం దోసినాడంతా అంటే నీకు నచ్చిన వాళ్ళందరికీ చేయించుకుంటా, అడంగలు మార్చుకుంటా, రోజు ఒకటి చేసుకుంటా, ఆన్లైన్ నచ్చిన వాళ్ళకి చేసుకుంటా ఉంటే ఇది పద్ధతి కాదు. రెవెన్యూ అంటే పేద ప్రజలను కాపాడండి. మీ అందరికీ దయ ఉంచి చెప్తానా. ఈరోజు తహసీల్దార్ చేసినారు కాబట్టి నేను మాట్లాడుతాడా. ఇన్నేళ్ళలో ఏ తహసీల్దార్ని మాట్లాడలే. తప్పు చేసిన వాళ్ళు ఉండరు, కడుపులో పెట్టుకోండాం మేము. తప్పు చేసిన వాళ్ళు ఉండరు తహసీల్దారు. ఈరోజు మేమంతా దయ ఉంచి అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. అధికారికంగా నేను అధికారులకు జవాబు చెప్పాలి. రసీదు పేపర్ కూడా తీసుకున్నాం. ఆ వీడియోలన్నీ ఫార్వర్డ్ చేయాలి. బీకేసినాడు ఎట్లా ఎవరైనా బీకేసడానికి లోకం మీద ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? అనొచ్చు కదా వాళ్ళ తోడు ఆ బోర్డు వల్ల నచ్చినట్లే ఈ గోంత నీకు వంక పోతుంది. ఈ గోంత ఇంత ఎత్తేసిన పశువు ఈ పాట చేసినాడే అని ముండ మొయ్యవాడు ఏం అన్యాయానికి తగులు పడినాడు. ఆ ఎంఆర్ఓ ఎంత కమ్ముడు పోయి మమ్మల్ని ఇంత అన్యాయం చేసినాడు. ఏం మాట్లాడతావు నువ్వు? నోటీస్ ఎవరికి ఇచ్చినావు నువ్వు? చేయకుండా గవర్నమెంట్ ఫలం అయితే గవర్నమెంట్ది కావచ్చు. 5 సెంట్లు 10 సెంట్లకు మమ్మల్ని ఇంత చేయడము, ఇంత అన్యాయానికి వచ్చి తగులు పడితే మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఇది పశువు అంతా మాకు ఎట్టొస్తుంది? ఈ వేసిన పంట అంతా ఎట్టబోతుంది? దీన్ని మాడి చెట్లు బాగా ఈ పశువు బాగా ఇంత ఎత్తు పశువు మమ్మల్ని గోడాం అనిపిస్తుంది. ఎవరు చేసుకుంటే ఏమి ఎకరాలు చేసుకున్నాడు నేను అర్ధెకరా ఒక్కొక్కటి తీస్తారా చెప్తారు. అర్థమైందా? అది ఎన్నేళ్ళ నుంచి అప్పుడు 2001 వరకు పన్ను రసీదు. బాక్రాపేట గ్రామము, వేకులు వెంకట సుబ్బమ్మ. 40 ఏళ్ళ నుండి ఈ భూమి చేసుకుంటా ఈ ఏకశిలా పర్మిషన్ మాకు ఇచ్చినారు. దాని తర్వాత 3 ఏళ్ళు పన్ను రసీదులు మా దగ్గర పన్ను తీసుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం పన్ను తీసుకోలే. అప్పటి నుండి ఇప్పుడు దాకా మేము చేసుకుంటున్నాం. ఈ కాలంలో ఇంతమంది ఎంఆర్ఓలు మారిపోయినా ఎవరే కానీ మాకు చెప్పలే. ఏ ఆరయ్యా మాకు చెప్పలే మీది కాదని. మేమే చేసుకుంటున్నాం, మేమే అనుభవించుకుంటున్నాం. అన్నీ ఉన్నాయి మాకు, బోర్లు అన్నీ. ఈ పొద్దు మా పంట వచ్చి నిష్కారణంగా తొలగించినారు. ఎన్ని లక్షలు చేసే పశువు వేసుకొని మేము నిన్న 6 గంటలప్పుడు వచ్చి మా పశువు అంతా తొలగించి మమ్మల్ని అట్టకట్టం పెట్టినారు. నేను మాట్లాడలేక హార్ట్ పేషెంట్ నేను ఎన్నో కష్టాలో పడి సంపాదించుకొని నేలపాలు చేసిపోయినారు. లక్షలు ఖర్చు పెట్టి డిప్పులన్నీ ₹1,00,000 డిప్పులు గుల్లగుల్లగా డిప్పులు కూడా కొట్టేసినారు. పశువు కొట్టేసినారు, మాట చెట్లు కొట్టేసినారు. దాంట్లో చెట్లు పుడుచుకుంటే మేము అడ్డం వచ్చే మమ్మల్ని లంజా కొడక, లప కొడక, పోరా కొడక, లంజముండలాలా అని తహసీల్దార్ మాట్లాడినాడు.
మేము ఏం చేయాలా ఆయనతో, మేము ఏం అనలేక నిలబడిపోయినాం. మేము మా బతుకు ఇట్లా చేసిపోయినాడు, మమ్మల్ని అన్యాయం చేసినాడు. నేను ఎట్ట బతకాలా ఇప్పుడు? ఆడితో నేను ఏమన్నా అయితే ఆ తహసీల్దార్దే జవాబు, వాని మీదనే పెడతా నేను కేసు. ఎవరు చెప్పినా వినను, ఎవరు చేసినా వినను, నాకేమైనా ఆయనే జవాబు. ఇప్పుడు పశువుకి అయితే 2 లక్షల నష్టము, డ్రిప్ పైపులు అన్నీ పైలిపోయినాయి కాబట్టి దానికి కూడా 50,000 రూపాయల వరకు నష్టము. మాడి చెట్లు విధ్వంసం చేసినారు కాబట్టి మేము ఏ విధంగా మేము చేయాలనో మాకు అర్థం కావడం లేదు. ఎంఆర్ఓ మా పైన పగ తీర్చుకోవడానికే చేసినట్టుంది ఇది, చెప్పుడు మాటలు విని. కాబట్టి మాకు దీనికి ఏం జరిగినా కానీ, మా అమ్మకు కానీ నాకు కానీ ఏమి హాని జరిగినా కానీ ఎంఆర్ఓనే బాధ్యుడు. కాబట్టి మేము గత 27 సంవత్సరాలుగా అనుభవించుకుంటున్నాం. మాకు ఆల్రెడీ ఎక్సాల్ పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వంక పోయిన తర్వాత మేము వంకకు ఆనకట్ట వేసుకొని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఈ పొలం సాగు చేసుకుంటున్నాము. కాబట్టి ఏది జరిగినా కానీ ఎంఆర్ఓ బాధ్యుడు మాకు. కలెక్టర్ దీనిపైన చర్య తీసుకోవాల్సిందా కోరుతున్నాం. జేసీ మేడం కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. మేము జేసీ ఆఫీస్కి పోయి వచ్చే లోపలనే మేము లేని పరిస్థితుల్లో తోటనంతా నాశనం చేశాడు. గారు చెప్తారని చెప్పాడు, మమ్మల్ని అక్కడికి పొమ్మన్నాడు. తర్వాత సాయంత్రం 6 గంటలకు వచ్చేసి కూల్చి పారేశాడు పసుపు తోట. నేను వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలని. ఎప్పుడు కూడా మేము ప్రజల్లో ముందుండి పనులు చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో మేము ఎవరికి అన్యాయం చేయలే. ఎవరిని సగం పొద్దున్న వచ్చినా కూడా ప్రతి ఒక్క కులము మతం చూడకుండా నేను సాయం చేసిన. ఈరోజు హార్ట్ పేషెంట్ ఎంగడ సుబ్బమ్మ అని అమ్మ, రామచంద్ర అని ఇద్దరు, వాళ్ళకు ఉండేది కూడా కొంచెం భూమి. ఆ భూమిలో 29 సర్వే లెటర్లో 6 లెటర్లు ఉన్నాయి. 6 లెటర్లో తహసీల్దారు మంచి వ్యక్తి అయితే 6 లెటర్లో కొనాముదులు కానీ అందరిది కొట్టేసింటే వంకపారం బాకని ఈరోజు మేము కూడా ఒప్పుకునిందాము. సేలేకి వచ్చి ఆమె దండం పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి నేను దొడుకోకపోతే దండం పెట్టి సేలేకి రాము చేయమని చెప్పేసి ఆమె జేసీ కాడికి పొమ్మని చెప్పి నమ్మించి మోసం చేసిన తహసీల్దారు. ఆయన అమ్మ ఈరోజు దుంతాడమని మీకు ఎవరు ఇచ్చినారు ఈ హక్కు తహసీల్దార్గా? ఆడగుతురు ఏమైపోతుందా, ఆమె ఏమైపోద్ది అని పార్టీ పక్కన పెట్టయ్యా. ఆమె ఏమైనా వైసీపీకి తిరిగి కట్టంగా కట్టుకొని చేసిందా? పార్టీని చూడకూడదు. ఆమె పార్టీకి ఏమైనా తిరిగి చేసిందా, కండ మోసిందా? మీరు ఒకటే చెప్తానా, వైసీపీ అని వాళ్ళని ఏలెత్తి చూపించి ఈరోజు వాళ్ళిద్దరు అబ్బా కొడుకును రోడ్ల పాలు చేసినావు. ఈ పశువు నష్టం కట్టించి, ఈ పశువు మళ్ళా దున్నిచ్చి ఈ భూమి ఆమె శోధనం చేస్తే చేయి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాం. కలెక్టర్ గారికి తెలియాలా, మేము కూడా సపోర్ట్ ఉంటాం పేదలకు వెనక. కాబట్టి ఖచ్చితంగా రేపు ధర్నాకైనా సిద్ధమే, కలెక్టరేట్కైనా సిద్ధమే, చంద్రబాబు నాయుడు కాడికైనా అమరావతికైనా సిద్ధమే. మేము దయచేసి చెప్తాము, ఇట్లాంటి వాళ్ళ కోసం వెనకుంటా. బట్ ఇది కలెక్టర్కి తెలియాలా, వీళ్ళకి న్యాయం జరగాలి.